అదేంటి ఫోన్ కట్ చేశారు? రాధా గారు, మీరెప్పుడొచ్చారు? నేనింకా రాలేదనుకుని ఎదురు చూస్తున్నాను. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మీరు వచ్చింది నాకు తెలియలేదే. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు నన్ను చూసారా? లేదు, చూడలేదు. అవునులేండి, కంగారులో ఉంటారు కదా, గమనించి ఉండరు. ఏంటి అలా ఉన్నారు? ఖుషీని చూసినా మీ బాధ తగ్గలేదా? మీరు ఖుషీని చూసారా లేదా? మాట్లాడరేంటండి? ఖుషి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. మీరొచ్చాక మీతో పాటు కలిసి వెళ్ళి ఖుషీని చూద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. మీరేమో నన్ను కలవకుండా వెళ్ళి ఖుషీని చూసొచ్చారు. పర్లేదులేండి, ఖుషి కోలుకుంటే చాలు. నాకు తెలిసి మీ మాట వినగానే తను కోలుకుని ఉంటుంది కదండి. మామూలుగానే మీరు మాట్లాడరు, ఇంకిలాంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడతారు? ఖుషీని కన్న కూతురులా చూసుకున్నారు కదా, మీకు ఆ మాత్రం బాధ ఉంటుందిలేండి. నేను ఇంటికి వెళ్తానండి. ఆగండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, నా వల్ల ఎవరికి కష్టం కలగకూడదు. ఇందులో కష్టమే ఉందండి. నేనేమైనా మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నానా? కారులోనే కదా తీసుకెళ్లేది. పదండి, రండి. వల్లి, వల్లి, ఏంటయ్యా? ఇదిగో ఇందులో పూలు పళ్ళు కావలసినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికిప్పుడు? దేనికంటావేంటే, రాధను పెళ్లి కూతురు చేయాలి కదా. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఏది ఏమైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది కాబట్టి